పేరుని నాని మీరు అన్నారు ఇప్పుడు ఇంట్రో ఇస్తే ఏంటంటే మాజీ మంత్రి అని. అసలు ఆ మాజీ మంత్రి అనటానికి వీళ్ళకి హక్కు ఉందా, అర్హత ఉందా? పేదల బియ్యం పంది కొక్కుల్లా తిన్న పేరుని నాని అని చెప్పాలి. అదైతే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్ పెట్టాలంటే ఇవే వీళ్ళు చేసిన తప్పుల్నే వీళ్ళు ఒక అధికారాన్ని ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులుగా ఉండి పంది కుక్కుల్లాగా తిన్నారు. తన భార్యని అడ్డం పెట్టుకొని మళ్ళీ కేసుల నుంచి తప్పించుకొని ఏ విధంగా వీళ్ళని మాట్లాడాలో అర్థం కావట్లా. కొంచెం విజ్ఞత, మనకు పెద్దవాళ్ళు నేర్పిన వినయం, ఆ ఏ మాట అంటే ఆ మాట అనకూడదని చెప్పి అడ్డుకుంటున్నాయి కానీ లేకపోతే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టాలా, పిచ్చి కుక్కలను తిట్టినట్టు తిట్టాలా అనిపిస్తుంది. కాకపోతే అనకూడదు, ఏమి మాట్లాడకూడదు. వీళ్ళు మాత్రం తప్పులు చేయొచ్చు, వీళ్ళు మాత్రం ఎన్నైనా మాట్లాడొచ్చు. వీళ్ళు మాత్రం అసలు అసెంబ్లీలో అబద్ధాల పర్వం అంటున్నాడు కదా, అసెంబ్లీలో బూతుల పర్వానికి తెరలేపింది ఎవరు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి పేరుని నాని గారు. మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా తిరిగి బాణంలా నన్ను గుచ్చుకునిద్ది. ఎందుకంటే తను మాట్లాడిన నిన్న ప్రతి మాట కూడా వాళ్ళకే వర్తిస్తాయి, ప్రతి పదం వాళ్ళకే వర్తిస్తుంది. తను మాట్లాడిన ప్రతి ఒక్కటి వాళ్ళకే వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఏది వర్తించదు.